ఆంధ్రప్రదేశ్లో సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నామని జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి ఆయన ఫలితాల మీద స్పందించారు. ఐపాక్ టీంతో ఆయన భేటీ అయ్యారు. 2019 కంటే ఎక్కువ సీట్లు రాబోతున్నాయని స్పందించారు. 22 ఎంపీ సీట్లు గెలవబోతున్నట్టుగా ఆయన వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్ అంచనా వేయని విధంగా సీట్లు రాబోతున్నాయని జగన్ చెప్పుకొచ్చారు. ఈ ఫలితాలను చూసి దేశం మొత్తం షాక్ అవబోతోందని ఆయన ధీమాగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఐపాక్ బృందంతో భేటీ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి అధికారంలోకి వస్తున్నామని ధీమాగా చెప్పుకొచ్చారు. ప్రజలకు ఈ 5 ఏళ్లకి మించి గొప్ప పాలన అందిస్తామని వివరించారు. ఐపాక్ టీం చేసినటువంటి సేవలు వెలకట్టలేనిదిగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన 151 సీట్ల కంటే అధికంగా ఈసారి వస్తున్నాయని జగన్ చెప్పుకొచ్చారు. 22 ఎంపీ సీట్లు వస్తున్నాయని లెక్క చెప్పారు. 2019లో వైసీపీ 22 ఎంపీ స్థానాలు గెలిచింది. తిరిగి 5 ఏళ్లలో కూడా ఇదే సంఖ్య సాధిస్తామని జగన్ విశ్లేషించారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత మొదటిసారి మాట్లాడారు. తిరిగి సంచలన విజయాన్ని నమోదు చేయబోతున్నామని ఆయన తెలిపారు. ప్రజలు సుపరిపాలన చూసేటువంటి ఉద్దేశంతో మద్దతు ఇచ్చారని జగన్ వివరించారు. ఐపాక్ టీం సేవలు వెలకట్టలేనివన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పాలన అందించామని ఆయన వ్యాఖ్యానించారు. ఐపాక్ సేవల్ని పరిపాలనలో ఉపయోగించామన్నారు. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మాట మార్చారని జగన్ పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ కల్లో కూడా ఊహించిన ఫలితాలు చూస్తామని జగన్మోహన్ రెడ్డి వివరించారు. ఫలితాలతో దేశంలోని ప్రతి నేత ఏపీ వైపే చూస్తారని జగన్ ధీమాగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు జగన్ గెలుపు పైన చేసిన కామెంట్లు, సీట్ల గురించి చెప్పిన లెక్కలతో ఏపీ ఫలితాల వేళ ఉత్కంఠ అనేది గట్టిగానే వినిపిస్తోంది. సో ఏం జరగబోతుంది అనేది విశ్లేషణగా మారుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని అమిరంలో రీసెంట్గా మీడియాతో మాట్లాడిన ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వమే నిప్పులు జరిగారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటంలో ఇక ముందు వైసీపీ కనపడదన్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 150 పైగా సీట్లు వస్తాయని అన్నారు ఆయన. అందులో ఎలాంటి అనుమానం లేదని రఘురామ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చాయని, అయితే ఈసారి జగన్ ప్రభుత్వానికి ప్రజలు ఓటు అనే ఆయుధంతో చుక్కలు చూపించారని రఘురామ అన్నారు. ఎన్నికల్లో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారని, దేశ చరిత్రలో ఉద్యోగులు ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు వేయడం ఇదే మొదటిసారని ఆయన అన్నారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలు వైసీపీ అరాచకాలకు చెక్ పెట్టాలని ఓటు వేశారని, ప్రజలు వైసీపీని ముంచేశారని రఘురామ కృష్ణరాజు అన్నారు. ఇంతకీ రఘురామ చెప్తున్నట్టు టీడీపీ గెలుస్తుందా లేక వైసీపీ గెలుస్తుందా? కామెంట్ చేయండి.